హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధి మరింత పెరగనుంది. ఇందుకు సిద్ధమైంది తెలంగాణ సర్కార్. దీనిపై ఇటీవల కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకున్నారు. తాజాగా హెచ్ఎండిఏ పరిధిని విస్తరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 11 జిల్లాలు, 104 మండలాలు, 36 రెవెన్యూ, 1355 గ్రామాల మేర హెచ్ఎండిఏ విస్తరించనుంది. కొత్తగా 4 జిల్లాలోని 16 మండలాలు హెచ్ఎండిఏ పరిధిలోకి రానున్నాయి. కొత్తగా 332 రెవెన్యూ గ్రామాలను చేర్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో హెచ్ఎండిఏ పరిధిలోకి మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వికారాబాద్, నల్గొండ జిల్లాల్లోని 16 మండలాలు విలీనం కానున్నాయి. దీంతో హెచ్ఎండిఏ పరిధిలోకి కొత్తగా 3000 చదరపు కిలోమీటర్ల భూభాగం చేరనుంది. ప్రస్తుతం హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ పరిధిలో 11 జిల్లాలు, 104 మండలాలు, 1350 గ్రామాలు ఉన్నాయి. హెచ్ఎండిఏ పరిధిని నివాస, వాణిజ్య, పారిశ్రామిక, రీక్రియేషన్, కన్జర్వేషన్ జోన్లుగా విడివిడిగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం పూనుకుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పక్కా ప్రణాళికతో అభివృద్ధి చేయడానికి సిద్ధమైంది. ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ప్రజా రవాణాకు పెద్దపీట వేనున్నట్లు ఇప్పటికే అధికారులు తెలిపారు. రేడియల్ రహదారులు, గ్రిడ్ రహదారులకు ముందే మాస్టర్ ప్లాన్ లో ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నారు. ఆయా జోన్లకు అనుగుణంగా అక్కడ భూ కేటాయింపులు ఉంటాయని అధికారులు తెలిపారు. హెచ్ఎండిఏ పరిధి విస్తరణతో కొత్తగా చేరే మండలాల్లో భూముల ధరలకు రెక్కలొస్తాయని తెలుస్తోంది.